హైదరాబాద్ లైఫ్ గురించి చెప్పాలంటే బ్రో, సినిమాల్లో మాత్రమే ప్రేమలు ఇట్లా చాలా సినిమాల్లో మాత్రమే బాగుంటాయి. రియాలిటీ లైఫ్లో అసలు హైదరాబాద్ అంటే వరస్ట్ లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్, ఇంకా మనకి ఆ హాస్టల్స్, పీజీ రూమ్స్ రెంట్స్కి ఏమీ మిగలవు మనకి. మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు స్టార్టింగ్లో, ఏదో హైదరాబాద్కి వెళ్ళి బతికేద్దాము, ఏదో బ్లింక్ చేసుకుందాము, ఇంకేదో కూడా పార్ట్ టైం చేసుకుందాం ఎక్కడో చోట అని 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 అనుకుంటారు. మా ఫ్రెండ్స్ గురించి చెప్తున్నా. సో చాలామంది హైదరాబాద్కి వెళ్ళాక అక్కడ కొంతమంది ర్యాపిడో చేశారు, కొంతమంది స్విగ్గీలు ఇట్లా చేశారు. ఈ అమౌంట్ వస్తాయి, 30,000 వస్తుంది నెలకి, కాదన్ను. కానీ ఒక రియాలిటీ వచ్చినప్పటికీ ఒక జాబ్ ఉంటేనే బ్రో ఇంపార్టెన్స్. ఒక 10 మందిలో వెళ్తే లేదన్నా అట్లీస్ట్ ఒక ఎక్కడికైనా నువ్వు వెళ్ళిన ఫంక్షన్కి నిన్ను వాళ్ళందరూ ఏమడతారు, జాబ్ ఏం చేస్తున్నావు అడుగుతారు. నీకు 30,000 వస్తుంది కదా, నేను ఎవరనుకున్నా పట్టించుకోను అనుకుంటావు. కానీ అది మిస్టేక్. ఒక జాబ్ అంటే రెస్పెక్ట్ వస్తుంది ఆటోమేటిక్లీ, పేరెంట్స్ దగ్గరైనా రిలేటివ్స్ దగ్గరైనా. సో జాబ్ ఖచ్చితంగా ఉండాలి. నువ్వు పార్ట్ టైంగా ఏదైనా చేసుకో, నువ్వు కూలి పని చేయొచ్చు పార్ట్ టైంగా, కానీ జాబ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ జాబ్ అప్డేట్స్ నేను నీకు జెన్యున్గా ఫ్రీగా ఇస్తా. జస్ట్ నువ్వు కామెంట్లో గ్రూప్ అని టైప్ చేయి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను.